దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. ప్రియ దేవుని సంగమా, మన వద్ద కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుట ద్వారా మన ఈ ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకుందాం. నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళానిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహోన్నతుడును మహాగణుడు అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ కృపల్లో నీ కాపుదలలో 22 దినాలు మమ్మను దాచి ఆశ్రయమును కల్పించి 23వ దినము రీతిగా నీ పాద సముఖములో ఉండి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన భాగ్యాన్ని నాకును మాకు మీరు అనుగ్రహించిన బట్టి స్తోత్రాలు. గడిచిన దినములన్నిట మా కుటుంబాలను, మా సంఘాన్ని నా తండ్రి నీవే బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నావు. నీకు వందనాలు. మరి ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు ప్రారంభం నుండి పాటలు పాడి నీ నామాన్ని గణపరిచాము, స్తుతించాం. పాడిన ప్రతి బిడ్డ యొక్క స్వరాన్ని మీరు మరింతగా బలపరచండి, దీవించండి. తదుపరి ఆరాధన క్రమంలో మీరు మాతో ఉంటారని, మీ ఆత్మను మా మధ్యన సంచరింపజేస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన జరుగుతున్న ఆరాధన క్రమంలో, వాక్య పఠనములో, విజ్ఞాపనలో, ఆయన సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో మీరు మాతో నడిపించండి. దేవుని ఆరాధన జరుగుతున్న సమయమంతా కూడా మీరు ఎక్కల చాటు భద్రపరచుమని, ప్రతి విధమైనటువంటి చీకటి అంధకార శక్తులను, అపవాది ఆటంకాలను దూరపరచున తండ్రి, కేవలం ఈ ఆరాధన నీ నామ మహిమార్థమే జరిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. చేరువచ్చిన సంఘమంతటిని దీవించండి. ఇంకా ఎవరైతే రావలసి ఉన్నదో వారు కూడా సకాలంలోనే నీ పాద సముఖమునకు రావడానికి కృప చూపించండి. ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అదే రీతిగా నిల్చోండి. 34వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్తర రీతిగా చదువుదాం. 34వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్తర రీతిగా చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు.
పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతుకగోరువాడెవడినైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడినైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు బగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి ఆయనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించెను, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరుడు అపరాధులుగా ఎంచబడరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 413వ పాట, నీవు తోడైన చాలు పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఇచ్చాము, ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళు కూడా తీసుకురావాలని కోరుచు. 413. నీవు తోడైయుండ జాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్లా గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి, నీవు తోడైయున్న జాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నిన్ను బోలు రక్షకుండే ప్రభు, నన్ను బోలు పాతకుండేడి క్రీస్తు, నన్ను బోలు పాతకుండేడి. నిన్ను నమ్ము వారలకు నీవసగుచుందువు, తనరా పాపక్షమ దయచేత విలలోనా. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడే ప్రభు, నా పాటి దుర్బలుండేడి ప్రభు, నా పాటి దుర్బలుండేడి. కాపాడుచుందువు కలకాలమును నీవు, నీ పాద సేవకుల నీనేపురంజిల్లా. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము
నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ఉపకారి ఏడి, కర్త నా వంటి కడు దీనుడేడి, కర్త నా వంటి కడు దీనుడేడి. జీవులకును కల్గు జీవంబులిచ్చుచు, జీవాధారములొసగి జీవుల బ్రోచెడి. నీవు తోడైయున్న చాలు, యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ధనవంతుడేడి, యేసు నా వంటి ధనహీనుడేడి, యేసు నా వంటి ధనహీనుడేడి. ప్రోవులయ్యున్నవి ఈవులు నీయందు, నీవు వానిలో సంగి నిరతంబు ననుగావు. నీవు తోడైయున్న చాలు, యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా మరొక నూతన పరిశుద్ధ ఆదివారపు వేళ ఆయన సన్నిధానంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినంలో ధ్యానం చేయడానికి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలను చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19 వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన వాక్యంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు తల్లిగారు లలిత కుమారి బెహరా గారు చదువుతారు. ఆ తల్లిగారు వాక్యం చదువుతారు. తదుపరి సంఘాధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈ ఉదయకాలం మన వాక్య భాగము యెషయా గ్రంథం నుంచి 17వ అధ్యాయం నుంచి 19 వరకు చదువుకుందాము. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించబడే వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడను. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సన్నుతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపయ కనికరమగల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్తుతులు స్తోత్రములైన ప్రభా, మా యొక్క జీవితాల్లో ప్రభా మరొక ఆదివారం దయచేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. గడిచిన కాలమంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభా. ఎటువంటి బలహీనతలు కానీ ఎటువంటి సమస్యలు కానీ లేకుండా మరలా
క్షేమంగా మీ యొక్క పరిశుద్ధ ఆలయానికి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. ప్రభా సంఘం గురించి ప్రార్థిస్తూ ఉన్నాం నైనా ప్రభా. సంఘ బిడ్డలు ప్రభా మంచి ఆశలతో వచ్చి ఉన్నారు ప్రభా. ప్రభా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, ఎటువంటి బలహీనతలైతే ఆ యొక్క కుటుంబాలని ఆవరిస్తూ ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ప్రభా. ప్రభా మీరే ప్రభా సమస్తాన్ని తీర్చగలవని నమ్మకంతో ప్రభా అందరూ వచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. వారి యొక్క ఆలోచనలు సఫలీకృతము చేయమని అడుగుతూ ఉన్నాం నాయన. మేము ఏది చేసినా ప్రభా మీకు మహిమకరంగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభా. ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు ప్రభా సాతాను ప్రలోభాలకు లొంగకుండా బహు జాగ్రత్తగా మమ్మల్ని మేము శుద్ధి చేసుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రభా గడిచిన కాలాల్లో ప్రభా ప్రతి ఒక్క కదలికలో ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మా డ్యూటీలో అయితేనేమి, మా పని పాటల్లో అయితేనేమి, మా కుటుంబ అవసరతల్లో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా మీరే కంటికి రెప్పలా కాపాడిన విధానం బట్టి మీకే వందరాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. ఇదిగా ప్రభా ఇంకా చాలా మంది ప్రభా రావాల్సి ఉంది ప్రభా. వారు ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆలోచన బలహీనతతో బాధపడుతున్నారు మాకైతే తెలియదు కానీ ప్రభా మేమందరి గురించి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. వారు కూడా మాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగా ప్రభా సంఘంలో ఎటువంటి ప్రభా మరి స్త్రీల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రభా పరులు ప్రభా ప్రార్థనా పరులు ప్రభా మా సంఘం గురించి ఎక్కువగా వాళ్ళు ప్రార్థించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా జీవనోపాధి గురించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. సరి అయినటువంటి జీవనోపాధిని వాళ్ళకి కల్పించమని అడుగుతూ ఉన్నాం నాయన. ప్రభా వాక్యంలో చెప్పినట్టు ప్రభా నిన్ను ప్రభా ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారిని ఎడబాయిను అని వాక్యంలో సెలవిచ్చారు ప్రభా. అట్టి రీతిగా మేము నమ్మకముగా అంటిపెట్టుకుని ఉండే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ప్రభా వివాహాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. వారిలో స్పందన కలిగించి ప్రభా సకాలంలో ప్రభా దాని గురించి ఆ కార్యాన్ని పూర్తి చేసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ప్రభా మరి గర్భిణీ స్త్రీలు బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళకి కూడా సకాలమైనటువంటి మరి డెలివరీ ఇవ్వమని దయచేయమని అడుగుతూ ఉన్నాం నాయన. అదేవిధంగా మరి విద్యార్థుల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా యొక్క జూనియర్లో ప్రభా విద్యా సంవత్సరం ఆరంభంలో వాళ్ళు ఉంటుండగా ప్రభా మరి విద్యార్థులుగా వారు మరి తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా సరైన రీతిలో వాళ్ళు మెలిగేటట్లు సరైనటువంటి ఫౌండేషన్ ఎప్పటి నుంచో వాళ్ళు దొరికే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా ప్రత్యేకంగా మన సంఘ వైర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. మరి వాళ్ళని బలపరచమని అడుగుతున్నాం నాయన. వారి ద్వారా ప్రభా మంచి మంచి పాటలతో మమ్మల్ని ఉత్తేజపరిచే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ప్రభా మా సంఘానికి చెందిన అనేక బిడ్డలు అనేక టాలెంట్స్ కలిగి ఉన్నారు ప్రభా. వాళ్ళని ఆ యొక్క టాలెంట్స్ ఉపయోగించుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. అదే సంఘ పాస్టర్ గారి గురించి పాస్టమ్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రభా వారు చేసే ప్రతి పనిలో కూడా సహాయం చేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. వారు ఇంకా బలపరచమని అడుగుతున్నాం నాయన. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభా మంచి ఆయురారోగ్యాలతో ప్రభా సంఘాన్ని చక్కగా మరి వాళ్ళు పరిపాలించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రభా దేశ విదేశాల్లో మా సంఘానికి చెందినటువంటి అనేక బిడ్డలు ఉన్నారు ప్రభా. అనేక కానుకలు సమర్పిస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా వాళ్ళ గురించి ప్రార్థిస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క కుటుంబాలు కూడా మీకు దగ్గరగా వచ్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ యొక్క ఆదివారం ప్రభా మరి పాస్టర్ గారి ద్వారా వాక్యం గురించి మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం నాయన. అదేవిధంగా ప్రభా చాలా ప్రాంతాల్లో అనేక మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి నాయన. ప్రభా ఆ యొక్క మీటింగ్స్ మీకు అనుకూలంగా జరిగే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మీటింగ్స్ వినే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రభా ఏది జరిగినా ప్రభా మీరే మహిమపరచబడాలి ప్రభా. కేవలం ప్రభా చివరి రోజుల్లో మేము ఉంటున్నాం ప్రభా. మీ యొక్క రెండవ రాకడ ఎప్పుడైతే మాకు తెలియదు ప్రభా, కానీ సిద్ధపరిచే భాగ్యం దయచేయమని అడుగుతున్నారు ప్రభా. మేలులతో మా హృదయాలను తృప్తిపరుస్తున్న విధానం బట్టి వందరాలైనా మీకే వందరాలనైనా ప్రభా. మా యొక్క సువార్త మేము వెళ్తున్నాం ప్రభా. ఎవరైతే మాకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. వారు మీరే నిజమైన రక్షకుడని వారు తెలుసుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా మీరే ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో ప్రతిపాలి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి తల్లిగారు లలిత కుమారి బెహరా గారు, అదేవిధంగా ప్రార్థనలో నడిపించినటువంటి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు, వారిరువురికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. సంఘ క్వైర్ బిడ్డలు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు ఏకీభవించి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనము కనపరుస్తాం. మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నామండి. దేవుని ఆరాధించే సమయం.
అందరికీ వచ్చిన పాట యేసయ్య నీ ప్రేమ నా సొంతం అనే పాట అందరం కలిసి చప్పట్లు కొట్టి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, మనం ఉన్న స్థితిని బట్టి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఈ ఆరాధన సమయంలో ఎవరు అనాలోచితంగా ఉండకుండా ప్రతి ఒక్కరు దేవుని నామంని హృదయపూర్వకంగా స్తుతించాలని మనవి చేస్తున్నాను. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి వారమని యేసయ్య మమ్మల్ని ప్రేమించావు, నీ ప్రేమలో మమ్మల్ని కాచినందుకు నీకు వందనాలయ్యా. మా భారాన్నంతా నీకు మోసినందుకు నీకు స్తోత్రాలు తని హృదయపూర్వకంగా చెప్దామని. ఈ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే నే పూజించి నీలోనే తరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడలేదయ్యా, నీ నీడలో నన్ను నడిపించినందుకు మీకు స్తోత్రాలు. లోకాలు నెలి రారాజు నీవే, మా జీవితాలకు రహదారి నీవే యేసయ్యా. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు. లోకాల నేలే రారాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథ. పర్వత శిఖరం నీ మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటేలేరు నీకు, సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ, అందరం కలిసి చెప్దామండి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. చెప్దాం అందరం కలిసి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఈనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన
యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. అదేవిధంగా అందరూ ఆరాధనలో ఉందామండి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అందరం చెప్దామండి. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అందరూ హృదయపూర్వకంగా చెప్దాం. అవునయ్యా, మా జీవం నీవే, మా సర్వం నీవే, మా సమస్తము నీవే యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. అవునయ్యా, నీ ప్రేమను మరువలేమయ్యా, నీ త్యాగాన్ని మరువలేమయ్యా. తండ్రి, నీ స్నేహం మాకు కావాలయ్యా, నీ సహవాసం మాకు కావాలయ్యా. నీవు మా పట్ల చూపించు కృపను బట్టి నీకు వందనం. హృదయపూర్వకంగా చెప్దామా అందరం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అందరూ అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మన కొద్దిసేపట్లో వాక్యాన్ని వినబోచుండగా వాక్యం కోసం అందరూ సిద్ధపడుతూ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన సహోదరు రోజు చేయవలసింది మనం చేస్తున్నాం. అర్థం చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా తండ్రి, మీకే స్తుతి స్తోత్రం దేవా తండ్రి. ఆది అంతము నీవే ఉన్న దేవ తండ్రి, మీకే వేలాది కోటి వందనములు స్తుతులు స్తోత్రములు దేవ. సృష్టిని సృష్టించిన సృష్టికర్తవకు మా దేవా తండ్రి, మీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు దేవ. మీ కృపతో మనల్ని సృజించిన దేవా తండ్రి, మీకే వేలాది కోటి వందనములు స్తుతులు స్తోత్రము దేవ. మీ కృపతో ఈరోజు వచ్చేటట్లు మీ కృప ప్రతి ఒక్కరికి దయచేసినందుకు మీకు వేలాది కోటి వందనములు స్తుతులు స్తోత్రం దేవ. మీ కృపతో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాన్న, మీ మహిమతో ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి తండ్రి. ఇంక ఎవరెవరు రాలేదు మీ నిమిత్తం ప్రతి ఒక్కరు వచ్చేటట్లు మీ కృప దయచేయండి దేవా తండ్రి. వాళ్ళ రాకపోకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ దూతలను ఏర్పాటు చేసి మీ సర్వంద్రం కవించి మీ సన్నిధికి వచ్చేటట్లు మీ కృప దయచేయండి దేవా తండ్రి. అదే రీతిలో మన్నా అంటే ఆహారం మాకు దయచేసినందుకు మీకు వేలాది కోటి వందనం దేవా. మీ వాక్య రూపంలో మాకు ఆహారం దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు వేలాది కోటి వందనం నైనా దేవ. మీ వాక్యం మీ యొక్క బోరవలే పాస్టర్ గారితో మాట్లాడినందుకు మీకు వేలాది కోటి వందనాలనైనా. ఆ వాక్యం మా హృదయమైన పలకల మీద రాసుకోవడానికి మాకు జ్ఞానం మీ కృపతో దయచేస్తున్నందుకు మీకే వేలాది కోటి వందనములు స్తుతులు స్తోత్రం. ఎవరెవరైతే ఏ ఒక్క ఆపత్తు వచ్చినా మాకైతే తెలియదునైనా తండ్రి, హృదయాలను ఎరిగిన మా దేవా తండ్రి, వాళ్ళ హృదయాలు వెలిగి వాళ్ళ ఆపదను మీరు కృపతోటి వాళ్ళకి సహాయం దయచేస్తారని ఆశపడుతున్నాను దేవా తండ్రి. మా శరీరానికైతే ఆహారం భుజించి వచ్చాము నాయన తండ్రి. మా యొక్క ఆత్మీయకి మీ యొక్క మన్నా ఉంటే ఆహారం మాకు మీ కృపతో దయచేస్తారని ఆశతో వచ్చి కూర్చున్నాను నాయన దేవా తండ్రి. మా మనసులకి ప్రశాంతతను దయచేస్తామని, ఎవరెవరు ఏ బాధతో వచ్చినా వాళ్ళందరికీ ప్రశాంతత దయచేయమని దేవా. ఉన్న ప్రతి ఒక్కరు రోగులను కూడా మీ కృపతో వాళ్ళకి దర్శించండి దేవా తండ్రి. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతతగా ఉండేటట్టు సమాజాన్ని మీ కృపతో మీ ఆధీనంలో ఉంచండి దేవా. ప్రతి ఒక్క ప్రవర్తనలు కూడా మీ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళ మార్గాన్ని సరళం చేయండి దేవా తండ్రి. కూడుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి.
ఈ ఒక చిన్న ప్రార్థన నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారపు వేళ 6వ మాసంలో 4వ పరిశుద్ధ దినముల రీతిగా ప్రభు సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మరి చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, ప్రియ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ఆదివారపు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. 10 నిమిషాలు మనము దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మన మధ్యలో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం గల భాగము చదవగా విన్నాం. ఒకవేళ మీరు ఆ సమయంలో రాలేని పక్షంగా ఉంటే కనుక పాత నిబంధన గ్రంథములో 568వ పేజీలో ఆ మాటలు ఉన్నాయి. దయచేసి బైబిల్స్ తెరచి మీ దగ్గర ఉంచుకోండి. 10 నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈ చదవబడేటువంటి వాక్య భాగంలో 17వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనించాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి. ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనకు ఉన్నాయి. ఒకటి నేర్చుకోవాలి, రెండవది విచారించాలి, మూడవది విడిపించాలి. ఈరోజు ఈ 3 విషయాల్లో ప్రాముఖ్యంగా మొదటి మాటను నేను మీ మధ్య ఉంచాలని ఆశపడతా ఉన్నాను. నేర్చుకొనుట. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా లేక క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, వాక్యము చాలా సూటిగా చెప్తా ఉంది. శ్రేష్టమైన మాట మనం చదివిన వాక్య భాగంలో మేలు చేయడం అనేది నేర్చుకోవాలి. ఏం చేయాలంట? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి, లేక మంచి చేయడం అనేది నేర్చుకోవాలి. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలు లేక క్రైస్తవులు ఈ మేలు చేసేటువంటి విధానాన్ని నేర్చుకుంటూ ఉన్నారు అనేది ఒక ప్రశ్న. అందరూ అలాగే ఉంటారా, కొంతమంది అయినా ఉండరా అనే ప్రశ్న వస్తే, వారందరి సంగతి ప్రక్కన పెడితే మనము ఏమి నేర్చుకుంటున్నాం అనేది ఒక ప్రశ్న ఈరోజు. 6వ మాసంలో దేవుడు చాలా దినాలు మనల్ని తన రెక్కల చాటున దాచాడు. ఈ 6 మాసాల్లో, ఈ 2024వ సంవత్సరం 6వ మాసాలలో మనం ఏం నేర్చుకోగలిగాము ఆత్మీయంగా? లోకానుసారంగా అయితే చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే ఆత్మీయంగా ఏం నేర్చుకుంటున్నాం అనేది ప్రశ్న. చాలా సందర్భాల్లో లోక సంబంధమైన విషయాలు చాలా త్వరగా నేర్చుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు త్వరగా నేర్చుకోవడానికి ఇష్టపడడం. ఆ మనస్సు అంత త్వరగా రాదు. బైబిల్ ఏం చెప్తా ఉందనంటే, మనుషుల గడ్డండి చెడుతనం చేయడం నేర్పించాల్సిన అవసరం లేదంట. జాగ్రత్త గమనించాలన్నమాట. మనుషులకు మీరు చెడుతనము చేయండి అని నేర్పించాల్సిన అవసరము లేదు, లేక ఆ పని లేదు. కారణం ఏంటంటే, ఊపిరి తీసుకున్నంత సహజంగా ఆ చెడు చేయడం అనేది వారికి అలవాటు అవుతుందండి. నా మాటలు కాదండి, చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 12వ వాక్యం. ఆదికాండము 8వ అధ్యాయము 12వ వాక్యం. అమ్మ క్షమించాలి, అక్కడ ఒక మాట ఉంటుంది, క్షమించాలి. ఏంటి ఆ మాట అంటే, నరుల యొక్క ఊహ అంతా కూడా బాల్యము నుండి చెడ్డది అనేటువంటి విషయాన్ని అక్కడ రాయటం జరిగింది.
శపించును. చూడండి 8వ అధ్యాయము 21, క్షమించాలి 8:21. ఎందుకనగా నరుల హృదయపు ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేంటండి నరుల హృదయం చెడ్డదంటే స్తోత్రం చెప్తాను అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్యము స్వయంగా దేవుడే ఒక వాగ్దానం, ఒక నిబంధన చేశాడు. నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత ఆ జలప్రళయంలో సమస్తము కూడా సర్వనాశనం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దేవుడు నోవహుతో చెప్తున్న మాట ఏమంట, ఇక మీదట నేను నరులను బట్టి భూమిని శపించును. ఎందుకంటే అప్పుడు చెప్తున్నాడు, ఎందుకంటే వారి యొక్క హృదయపు ఆలోచన, నరుల యొక్క హృదయపు ఆలోచన ఎప్పుడు నుండంట, వాక్యం చాలా స్పష్టంగా రాసింది, ఎదిగిన తర్వాత నేర్చుకోడంట. నేను ప్రారంభంలో అదే చెప్పాను. చెడు చేయడం అనేది మనుషులకు నేర్పించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే బాల్యము నుండే అది వారి హృదయపు ఆలోచన చెడు చేయడం. అందుకే అన్నాడు ఇక్కడ, నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. వారు ఎదిగి ఏమని చనిపోయే వరకు కూడా ఆ ఆలోచన వారిని విడిచిపోదంటండి. అదేంటి పాస్టర్ గారు, మనం మారేం కదండి, విశ్వాసులు అయ్యాం కదండి, ప్రార్థన చేస్తున్నాం కదండి, పోదా అంటే ఆ ప్రశ్న ఎవరికి వారే వ్యక్తిగతంగా వేసుకోవాలి. నాలో ఆ చెడ్డ ఆలోచన పోయిందా లేదా అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ దేవుని సేవకునిగా, సంఘ కాపరిగా పలానా వాళ్ళ పేరు చెప్పి మీ హృదయపు ఆలోచన చెడ్డది అని నేను చెప్పాను అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది కదా? పాస్టర్ గారికి నేనే కనపడ్డానా, సంఘంలో ఇంకెవడో లేడా, ఏ అమ్మాయి లేదా, నేనే కనపడ్డాను ఆయనకి, ఎంత ఇదైతే మాత్రం కదా ఇలాంటి. అందుకే నేను మిమ్మల్ని కాకుండా, మీరు నన్ను కాకుండా ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఏమని, నా హృదయపు ఆలోచన వాక్యం చెప్తుంది బాల్యము నుండి చెడ్డది. మరి నేను ఎదిగాను, దేవుని నమ్ముకున్నాను, విశ్వాసిగా మారాను, వాక్యములు ఎదుగుతున్నాను, అనుదినము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, మరి నా హృదయపు ఆలోచన చెడ్డదా మంచిదా అని ఎవరికి వారమే స్వపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే చూడండి, సరైనది చేయడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం అనుకుంది. మంచిది ఏదైతే ఉందో అది చేయడం నేర్చుకోవాలి. ఈరోజు చాలామందికి చూడండి, మనకైతే మంచి చేయడం చెడ్డ చేయడం అనేది నేర్చుకోవడం ప్రక్కన పెడితే, ఆరాధన రావడం నేర్చుకోవాలి. ముందుగా సమయానికి దేవుని సన్నిధి రావడం నేర్చుకోవాలి. ఏమండి, అది మంగళవారం అయినా, శుక్రవారం అయినా, ఆదివారం అయినా, గృహ కూడికలైనా. చూడండి, మనలో ఏమి లేదంటే క్రమాన్ని నేర్చుకునేటువంటి విధానం లేదు. ఏమండి, చూడండి 9:30కి స్తుతి పాట పాడతామని చెప్పి సంఘాధ్యక్షులు ప్రకటించారు. మనం ఎన్ని గంటలకు వచ్చాం? 10:30 కదా. మరి 1:30 సమయము అంటే ఎందుకు మా చెప్తానంటే, మంచి అనేది నేర్చుకోవాలి, దేవుని సన్నిధికి త్వరపడి రావాలి అన్నటువంటి విధానాన్ని మనము నేర్చుకోవాలి. ఆ టయానికి వెళ్దాంలే, అరగంట 40 నిమిషాలు వాక్యం వినేసి వచ్చేది అది కాదు. ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు నేను ఉండాలి అనేటువంటి ఆలోచన నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే అది మనకి ఇంకా అబ్బలేదు కాబట్టి నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము సరైనది ఏది అని యోచించి దాన్ని చేయడం అనేది నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. కారణం ఏంటంటే, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మీకు గుర్తుందో లేదు, ఈ సమయంలో దేవుడు దిగొస్తే, ఏమండి, ప్రభు ఈ సమయంలో తన 2వ రాకడలో ప్రధాన దూత శబ్దంతో ఆర్భడం దిగి వస్తే నేను ఎత్తబడతాను ఆయనతో పాటు అనేటువంటి ఆలోచన నేర్చుకున్నామా? మనం ఆలోచన నేర్చుకున్నామా? ఏ సమయంలో దేవుడు వచ్చినా నేను ఆయనతో పాటు ఎత్తపడతానటువంటి నేర్చుకోవాలి. ఆ విశ్వాసాన్ని పెంపొందించిన విధంగా అడుగులు వేయాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఒక్కడే అనేటువంటి నిజ దేవుని వైపు తిరగడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దానికి లోబడి ఉండడం ద్వారా ఈ నేర్చుకోవడం అనే దాన్ని మనం సాధించగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా నేర్చుకుంటామని ప్రశ్నించవచ్చు. ఏమంటే మనం ఏం చేయాలంట? ఒక్కడే ఏకైక నిజ దేవుడి వైపు మనం ఏం చేయాలి? మళ్ళుకోవాలి.
మన మార్గము సరళము లేదు, వంకర మార్గంలో నడుస్తూ ఉన్నాం, త్రోవ తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలంట? ఆ త్రోవ తప్పిపోయిన స్థితిలో నుండి దేవుని వైపుకు మళ్ళాలి, తిరగాలి, దేవుని వైపుకు తిరగాలి. రెండోది ఏంటంటే దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యానికి లోబడుతూ ఉండటం ద్వారా ఆ నేర్చుకోవడం అనేటువంటి అలవాటు మనకి అబ్బుతుంది. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తారో ఏమండి, దేవుని వైపు తిరుగుతూ దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యానికి ఎవరైతే లోబడతారో వారు మాత్రమే ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోగలుగుతారు. నేర్చుకునేటువంటి అనుభవంలోకి మనం రావాలి ఏమండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు లేకపోతే కొన్నిసార్లు మనుషులుగా మనం భూమి మీద ఏమీ చేయలేమండి. మన మనుగడ కొనసాగ. దేవుని వాక్యం మనకు నేర్పించకపోతే, ఆ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోకపోతే అసలు మంచి అనేది ఏంటో మనకి తెలియదు అంటండి. క్రైస్తవులుగా విశ్వాసులు ఉన్నామే కానీ దేవుని వాక్యం నేర్పించేదాన్ని మనం నేర్చుకోకపోతే కొన్నిసార్లు లోకంలో మంచి అనేది ఉన్నదనే విషయం కూడా మనకు తెలియదు అంట ఏమండి. చూడండి, అదే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలని, మేలు కీడని చెప్పుకొని చీకటిని వెలుగని, వెలుగు చీకటిని ఎంచుకునే వారికి శ్రమ. చాలండి. ఏమన్నాడండి? కీడైన దాన్ని మంచిదని, మంచి అనే దాన్ని చెడ్డదని ఎంచుకునే వారికి, వెలుగును చీకటని, చీకటిని వెలుగని ఎంచుకునే వారికి ఆనందం కలుగుతుంది. అంతేనా? అక్కడేమనుంది? శ్రమ. నువ్వు మంచిదానిని చెడుది అని, చెడ్డదాన్ని మంచి అని నేర్చుకునే దిశలో వెళ్తే నీకు శ్రమే అనేది నాకు వాక్యం చెప్తాను, నా మాటలు కాదండి. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభు వచ్చిన తర్వాత సిలువలో ఆయన మరణించి చీకటి సంబంధులు కూడా మన అందరిని ఏం చేశాడు ఆయన? చెప్పలు ఏం చేశాడు? వెలుగు సంబంధులుగా చేశాడు. కాబట్టి మనం ఇప్పుడు వెలుగులో ఉన్నాం. ఆ వెలుగును చీకటి అని ఎంచుకుని చీకటిలో బ్రతికేస్తూ ఉంటే మనకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అని కారణం ఏంటంటే ఆ వెలుగులో ఉన్న మనము, నేను వెలుగులో ఉన్నాను, వెలుగులో ఉండి చేయడం నేర్చుకోవాలనే విషయాన్ని మర్చిపోతున్నాం. అందుకొరకే ఆ వెలుగు మనకు ఎలా కనబడుతుంది? చీకట్లాగే కనబడి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మన పైరూపం మారింది కానీ పైరూపం మారింది కానీ లోపలంతరంగా అలాగే ఉంది. వచ్చిన ఉదాహరణ కూడా చెప్పాను. అప్పుడప్పుడు అపార మాస్టర్గా చెప్తూ ఉంటారు గొంగళిపూరి కూరకు. దాని పైరూపం మారుతుంది, శరీరం అంతా మారిపోద్ది, ముఖం మాత్రం అలాగే ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? కానీ ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏంటంటే పైకి మాత్రమే క్రైస్తవులు, లోపల అంతరంగం అంతా కూడా మలినమే. ఏమంటే ఎవరైనా బాధిస్తే క్షమించాలి, దేవుని సేవకునిగా చెప్పక తప్పదు. నాకు పైకి కనబడుతూ ఏమండి మంచి అనేది ఉంది, చెయ్యాలనేటువంటి ఆలోచనతో. చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చెడ్డ పేరు సంపాదించుకునే పరిస్థితిలో ఉండిపోయాం. వీడు నిజమైన క్రైస్తవుడురా, ఈమె నిజమైన క్రైస్తవురాలని చెప్పుకోవడానికి బదులుగా వీడేం క్రైస్తవుడురా, పలానా సంఘస్థుడు అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయి. ఇది చాలా అవమానకరం దేవుని నామాన్ని. ఎక్కడికి వెళ్ళినా పలానా సంఘ బిడ్డ, వీడు మంచోడు, ఈమె మంచిది అనేటువంటి సాక్ష్యం కలిగి ఉండాలంటే నేర్చుకోవాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలాగే, వీధిలో ఉన్నప్పుడు అలాగే, బయటికి వెళ్ళినప్పుడు అలాగే. ఏం నేర్చుకుంటాం మన క్రైస్తవ్యంలో? నీ విశ్వాసము ఏమి నేర్పిస్తుంది నీకు? దేవుని వాక్యము వింటున్న నీవు ఏమి నేర్చుకుంటున్నావు? ఆలోచించదు ఒకసారి. మారాలి, మనసు మారాలి. రూపం మారితే సరిపోదు, అంతరంగం మారాలి. అంతరంగం మారి దేవునికి పైరూపం అవసరం లేదండి. మనం నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, పొట్టిగానో పొడుగు దేవునికి అవసరం లేదు. మన హృదయం ఎలా ఉన్నదనేది మాత్రం దేవునికి కావాలి. అది నేర్చుకోవాలి. నా హృదయము దేవునికి ఆలయం అనే విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే హృదయం నిండా మలినం నింపేసుకుని ఎక్కడికి వెళ్ళినా అదే బ్రతుకు. నేర్చుకోమా? నేర్చుకునేటువంటి అలవాటు లేదా మనకి? గమనించాలి పిల్లరా. దేవుని వాక్యం మనకు ఎంత బాగా తెలిస్తే, దేవుని వాక్యం మనం ఎంత బాగా చదివితే ఏమండి మంచి ఏంటంటే అంత బాగా అర్థమవుతుంది మనకి. దేవుని వాక్యం చదవకపోతే మంచి అర్థం కాదండి. నువ్వు ఎంత లోతుగా దేవుని వాక్యం చదువుతావో, ఎంత ఎక్కువగా ఆ వాక్యానికి లోపడతావో అంత ఎక్కువగా దానిలో మంచి ఏంటో నీకు బాగా బోధపడుతుంది. ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనం మంచి చేయడం అనేది నేర్చుకోవాలి.
ఈరోజు నేను అంటాను, ఇక్కడ కూర్చున్న మనం అందరం ఏం నేర్చుకుంటున్నాం దేవుని సన్నిధికి వచ్చి? చాలామంది అంటారు సేవకులు, విశ్వాసులు అంటండి నేర్చుకోవడానికి ఇష్టపడరంట. తమకు తెలిసిందే న్యాయం, తమకు తెలిసిందే మంచిది, మేము కనుక్కున్నదే మా దృష్టికి మంచిది, అంతే తప్ప అంతకు మించి నేర్చుకోవాల్సింది ఏం లేదు. నేను 20 సంవత్సరాల క్రైస్తవుడిని, 30 సంవత్సరాల క్రైస్తవురాలు విశ్వాసులుగా ఉన్నాను. నేను నేర్చుకోవాల్సింది ఏమి లేదు. నేను అంటాను, ఒకవేళ మనకు జ్ఞానం ఉండొచ్చు, కానీ మన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితం. నేర్చుకున్నది ఏమి లేదు, అహం నేర్చుకున్నాం అంతే. దేవుని నామాన్ని అవమానపరచు నేర్చుకున్నాం అంతే తప్ప ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి మనం మనసు పెట్టట్లేదు. ఎంతకాలం ఉంటాం అలాగా? మనకు ఒక కోరిక ఉంటుంది. ఏం కోరిక అది? ఏ క్షణములు ఎప్పుడు ఎలా చనిపోయినా ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మంచిది, వద్దని నేను చెప్పట్లేదు, ఉండాలి. ఆ ఆశ నెరవేర్చే దిశగా అడుగు వేయాలి. ఆశ ఉంటే సరిపోదండి, ఆ ఆశ నెరవేర్చే దిశగా నేర్చుకోవడానికి ఇష్టపడాలి, అడుగులు వేయాలి. అలాంటప్పుడే నేను అంతా చెప్పాను కదా, ఈ క్షణము ఆయన రాకడలు వచ్చినా నీకు ఆ నేర్చుకునే అవకాశం ఉండే దేవుడు అంటే నిన్ను ఆయనతో పాటు తీసుకువెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఏమండి, మనం ఎలా ఆచరించాలో, ఎలా దేవుని నమ్మాలో, దేనిని ఆచరించాలో ఏమండి పౌలు భక్తుని చూసి నేర్చుకోవాలంట. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని ఎలా ఆచరించాలి, ఎలా ఆరాధించాలి, ఏమండి మంచి చేయాలనేటువంటి విషయంలో ప్రాముఖ్యంగా మనం క్రైస్తవులు అంటండి, విశ్వాసులుగా ఉన్న మనం అంటండి, మంచి చేయాలని ఇతరులు మనల్ని బలవంతం చేసే దిశగా మనం ఉండకూడదంట. వాళ్ళు అంటారు, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, దేవుడు ఎంత మంచిగా చేశాడు కదా, మీరు మంచి చేయొచ్చు కదా, మంచిగా బ్రతకొచ్చు కదా అంటే అలాంటి బలవంతపు స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. ఆ అవసరం వాళ్ళకి, ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. అన్యజనులు వచ్చి లేక లోకంలో ప్రజలు వచ్చి మీరు మంచి చేయండి అని బలవంతం మనం చేయకూడదట. ఆ అవకాశం మనం వారికి ఇవ్వకూడదు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే మంచి చేయడానికి మనం ఏమాత్రం కూడా వెనుక అడుగేయకూడదు. అందుకే మనం చదివిన వాక్యం అదే, కీడు చేయటం మానండి, మేలు చేయడం నేర్చుకోండి. మంచి చేయడానికి, మేలు చేయడానికి ఎప్పుడు కూడా వెనక అడుగు వేయొద్దు. ఏమండి, మంచిని చేయాలని తపన, మేలు చేయాలనేటువంటి ఆ ఉత్సాహం, ఆసక్తి మనకు హృదయపు అంతరంగంలో నుంచి రావాలి. దేవుని కొరకు నేను నేర్చుకోవాలనేది తపన, వాక్యాన్ని నేర్చుకునేటువంటి తపన అంతరంగంలో నుంచి రావాలి. పెద్దలు నేను నేర్చేసుకుంటానండి అంటే సరిపోదు. అలాంటి వాళ్ళు చాలామంది ఏమండి దారి తొలగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. నేను నేర్చేసుకుంటానండి పెదవులు చెప్తే సరిపో, ఆ మాట ఏమండి హృదయపు అంతరంగంలోంచి బయటకు రావాలి. ఎందుకంటే మనం కృప ద్వారానే పాపమును విడిపించబడ్డామనేటువంటి విషయాన్ని నేర్చుకోవాలి. కృప మనకేం నేర్పిస్తుందంటే ఏమండి, నీవు పాపము నుండి విడిపించబడ్డావు, శాపము నుండి విడుదల పొందావు. అది కృప అనగా దేవుని కృప అనేది మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప పాఠం. నేర్చుకునేటువంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని కృప అంటండి విశ్వాసులకు ఏ విధంగా జీవించాలి. చూడండి, నేను అంటాను, ఎప్పుడు మేకా గ్రంథంలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అది నాకు చాలా ఇష్టమైన మాట. దేవుని కృప కూడా ఎప్పుడు కూడా విశ్వాసం అందరికంటే అండి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని నేర్పిస్తూనే ఉంటుందట. అంటే మనకి తెలియదు అంటారా? ఒక మాట మీకు సమాధానం చెప్పాలి. నాకు ఈ లోకంలో విశ్వాసులుగా ముద్ర వేయబడింది, మనకి క్రైస్తవులుగా ముద్ర వేయబడింది. కొరసువాడ ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుడైనటువంటి ఒక పేరు మనకి ఇవ్వబడింది. అంతేనా? చెప్పాలి, అంతే కదా? ఇవ్వబడినప్పుడు సంఘానికి అనుకూలంగా లేక దేవునికి అనుకూలంగా ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు మనకు తెలియదు అంటారా? చెప్పాలి, తెలియదు అంటారా? తెలీదు, నాకు తెలియదు అని అన్నవారు ఉన్నారా? నేనది ఏమంటే తెలుసా, తెలుసు అనుకుంటున్నామే కానీ తెలియనటువంటి పరిస్థితులు నేను బ్రతుకుతా ఉన్నాను. అందుకే మేకా గ్రంథకర్త అంటాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది.
చదవండి ఒకసారి అన్నమాట. మీకా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. చదవాలి, క్షమించాలి. 6, 8. ఇక్కడ ప్రతి మనిషిని కూడా, వాళ్ళు స్త్రీలను లేదు పురుషులను, ప్రతి ఒక్కరిని కూడా సూటిగా మాట్లాడుతూ, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనసులు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అంతా తెలుసు మనకి, కానీ ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలో నేర్చుకోవడం తెలియదు. అదే చెప్తున్నాడు, ఏది ఉత్తమమో ఏది మంచిదో అది నీకు తెలుసు, ఏది చెడ్డదో అది నీకు తెలుసు, దేన్ని విడిచిపెట్టాలి దేన్ని విడిచిపెట్టకూడదు నీకు తెలుసు. ఏమన్నా అనుదినం కూడా కృప మనకు అదే నేర్పిస్తున్నాడు. పాపానికి, స్వార్థానికి, అపవాదికి వద్దు అని చెప్పాలట మనం. ఏమండి, అది మనం ప్రేరేపిస్తున్నప్పుడు, అది మన దగ్గరికి వస్తున్నప్పుడు వద్దు అని చెప్పాలంట. రెండోది ఏంటంటే, దేవునికి, ఆయన భయభక్తులకు, మంచితనానికి అవును అని చెప్పడం అనేది అనుదినం కృప మనకి నేర్పిస్తుంది. మనం నేర్చుకోవాలి. చూడండి, ఒకవేళ ఈ ఆరాధన అయిపోయిన తర్వాత, మీ గృహాలు వెళ్ళిన తర్వాత, ఈ రోజులో ఎప్పుడైనా సాయంత్రం మీరు పడుకునే లోపు ఎవరైనా అనుకోని వ్యక్తి, మీ వీధిలో ఉన్న వాళ్ళు, ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఏమి నేర్చుకున్నావు అని అడిగితే సమాధానం చెప్పగలిగే స్థితిలో సిద్ధపడి ఉండాలి. ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళావు, చాలా ఆతృతగా వెళ్ళావు, ఆసక్తిగా వెళ్ళావు, చక్కగా సిద్ధపడి వెళ్ళావు, అలంకరించిన వెళ్ళావు, ఏమి నేర్చుకున్నావు అని ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పే దిశగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. వాళ్ళు అడిగిన ప్రశ్నగా, మా మాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారండి. చాలామంది విశ్వాసం చెప్పే మాట అదే. ఏం నేర్చుకున్నావయ్యా అంటే, మా పాస్టర్ గారు భలే వాక్యం చెప్పారండి. అదే, ఏం చెప్పారు? మంచి వాక్యం చెప్పారండి. ఆ మంచి ఏంటి, ఆ భలే వాక్యం తెలీదు. మంచి వాక్యం చెప్పాడు, భలే వాక్యం చెప్పాడు, అంతే. అదే నేర్చుకున్నాం. కానీ ఏంటి తెలుసా, దేవుని మందిరములు కూర్చొని సిద్ధపాటు లేకుండా, నా ఇల్లు ఏమైపోతుందో, వండుకున్న చికెన్ ఏమైపోతుందో, వండుకున్న మటన్ ఏమైపోతుందో, బిర్యానీ ఏమైపోతుందో, చల్లారిపోయింది, ఆ కుక్కలు తినేసే, కాకులు తినేసే, ఇదే ఆలోచన. ఇంకా నీ బుర్రకు వాక్యం ఏముతుంది? జాగ్రత్త ప్రియ దేవుని సంగమ, నేర్చుకోవాలి. నువ్వు వండుకున్న చికెన్ ఎక్కడికి పోతుంది? నీ ఇంట్లోనే ఉంటుంది, ఎవరు తినేయరు. నువ్వు వండుకున్న మటన్ అక్కడే ఉంటుంది, ఎవరు తినరు నువ్వు వెళ్ళే వరకు. కానీ నువ్వు విన్న వాక్యము మనస్సులో పెట్టుకోకపోతే నువ్వు ఇక్కడ కూర్చున్న గంట సేపు వ్యర్థమే. నువ్వేం నేర్చుకోకుండా ఇంటికి వెళ్ళకపోతే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా నీ వలన దేవుని నామానికి అవమానం. ఈ మధ్యకాలంలో నేను చాలా కొన్ని విషయాలు విన్నాను. ఏమండి, ఆ విషయాలు విన్నప్పుడు చాలా బాధాకరం అనిపించింది. విశ్వాసులుగా ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా బయట ప్రపంచంలో, నేను క్రైస్తవులను విశ్వాస సంగతి మర్చిపోయి, ఆ పరిస్థితులను మర్చిపోయి ప్రవర్తిస్తూ దేవుని నామానికి అవమానం కలిగిన విధానం విన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాను. యువతకాల సమయంలో కృప మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వాక్యానికి లోబడుతూ మంచితనానికి నడిపించబడాలి. ఇంకా మనం నేర్చుకోకపోతే ప్రయోజనం ఏమి లేదు. ఏమండి, కృప ద్వారా నేర్చుకోవడమే, దాని ద్వారా క్రీస్తులో మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆ జీవితం ఉందనడానికి ఒక గొప్ప రుజువు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. త్వరగా జ్ఞాపకం చేస్తే ఒక 10-15 నిమిషాల్లో నా సందేశాన్ని నేను ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక, మనం ఏం నేర్చుకోవాలో పౌలు భక్తుడు తీతుకు రాస్తూ ఒక మాట చెప్పాడు అక్కడ. 3:14. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. ఇంకా అవసరమైతే రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను, అంత లోతుగా వివరిస్తాను, ఎందుకంటే సమయం లేదు కనుక. అవకాశం వస్తే మరొకసారి ఈ మాటని వివరిస్తాను. మనవారును, జాగ్రత్తగా గమనించాలి. మనవారు అంటే మన తోటి విశ్వాసులు, మన సహవాసం కలిగిన వారు. ఒక చక్కటి ఆ మాట నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, కొన్నిసార్లు బాధ కూడా అనిపించింది. ధ్యానం చేస్తున్నాను ఏంటంట, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. క్రైస్తవులు, విశ్వాసులు ఏమైపోతున్నారంట? చదవండి, అక్కడ రాసింది. ఏమైపోతున్నారు? చెప్పాలి, ఏమైపోతున్నారు? నిష్ఫలులు అయిపోతున్నారు.
ప్రయోజనం లేని వారు అయిపోతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల క్రైస్తవ అనుభవం ఉండి కూడా, ఎన్నో సంవత్సరాలుగా సంఘ విశ్వాస అయ్యండి, క్రైస్తవుడిగా విశ్వాసగా చలామణి అవుతూ కూడా ఏమైపోతున్నాడు? నిష్ఫలుడు అయిపోతున్నాడు, ఫలితం లేనివాడిగా అయిపోతున్నారంట. అందుకు అటువంటి వారికి అవసరాన్ని బట్టి ఏమంటాడంట, అవసరాన్ని బట్టి వాళ్ళు నిష్ఫలులు కాకుండా, ఫలభరితం లేని వారుగా కాకుండా, ప్రయోజనం లేని వారు కాకుండా ఉండడానికి అవసరాన్ని బట్టి సమయోచితంగా నువ్వేం చేయాలి? మంచి క్రియలు చేయడం అనేది నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అక్కడ ఏమంటాడంట, సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. ఏదో చేసేస్తున్నాం అని కాదు, మనం చేసే పని శ్రద్ధగా చేయడం అని నేర్చుకోవాలి. కారణం ఏంటంటే, ఒకవేళ నీ తోటి విశ్వాసి, నీ ప్రక్కడికి వచ్చిన విశ్వాసి నిష్ఫలుడైపోతున్నాడేమో, ప్రయోజనం లేనివాడు అయిపోతున్నాడేమో, నీ ఇంటి ప్రక్కన ఉన్న విశ్వాసి, నీ ఇంటి ప్రక్కన నీ సహోదరుడు నిష్ఫలుడు అయిపోతున్నాడేమో, వారి కొరకు, ఆమె కొరకు, అతని కొరకు ఏం చేయాలి? అవసరాన్ని బట్టి మంచి క్రియలు శ్రద్ధగా చేయడం అనేది నేర్చుకోవాలి. తద్వారా ఆ నిష్ఫలత నుండి ఫలభరితంగా మారడానికి దేవుడు మార్గం చూపిస్తా. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి హల్లెలూయా. చూద్దాం, చూడండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనంలో మరొక మాట ఉంది. అక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? జాగ్రత్తగా గమనించండి, చదవండి. దేవుడు మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు, నీవు హోరేబులో ఉండగా నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పలేదు హల్లెలూయా. ఏమన్నా చూడండి, దేవుడు వారందరూ నా దగ్గర సమకూర్చిన తర్వాత వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి మోషే ద్వారా విడిపించడం. ఆ విషయం మనం ఎన్నోసార్లు విన్నాము, ఇప్పుడు నేను చెప్పట్లేదు. అయితే విడిపించబడిన తర్వాత వారు ఏ దేశములో అయితే బ్రతకాలని దేవుడు నిర్ణయించాడో ఆ దేశంలో బ్రతుకు దినములన్నీ కూడా ఏం నేర్చుకోవాలంటున్నాడు? చెప్పాలి ఏం నేర్చుకోవాలి? అక్కడ ఉంది ఒక మాట చూడండి, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకోవాలి. ఏమన్నాడండి? దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, మనకి భక్తి ఉంది కానీ చదా భలే ఒప్పుకుంటాం కొన్ని విషయాలు కదండి. భక్తి ఉంది కానీ భయం లేదు. అందుకే భక్తి ఉంది కాబట్టి 10:30కి వస్తున్నాం, భయం ఉంటే 9:30కే వస్తాం కదండి. భక్తి ఉంది కాబట్టి 11 గంటలకు వస్తాం, భయం ఉంటే 9 గంటలకి ఆరాధనకు వస్తాం. అని ఇందుకు మా చెప్తానంటే, ఇక్కడ చూడండి, మనము బ్రతుకు దినములన్నీ కూడా, ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు? మహా అయితే ఒక 34 సంవత్సరాలు. ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? మహా అయితే ఒక 30, ఏమండి, ఇంకొక 20, మొత్తం టోటల్గా ఒక 70-80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల కాలంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవునికి భయపడటం నేర్చుకోవాలి. అదే అన్నాడు, ఆ దేశం మీద వారు బ్రతుకు దినములన్నీ నాకు భయపడి నేర్చుకోవాలి. ఇంకో మాట, ఆ భయపడ నేర్చుకొని దాన్ని ఏం చేయాలంట? చదవండి, తమ పిల్లలకు కూడా నేర్పించాలి. ఏం నేర్పించాలి? చెప్పాలి, ఏం నేర్పించాలి? దేవునికి భయపడడం నేర్పించాలి. వారు నేర్చుకుంటారని అంటే, సామెతల కింద ఒక మాట ఉంటుంది కదా, 6:22 అందరికీ సుపరిచితమైన మాట, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పిస్తే, చెప్పాలి వాడు పెద్దోడేక దాని నుండి తొలగిపోయే అవకాశం లేదు. నువ్వు ఎప్పుడు నేర్పించాలి అంటే, వారు బాల్యము నుండే వారికి నేర్పించాలి. ఏమండి, ఆ బాల్యం వారు నేర్పించినప్పుడు దాని నుండి వారు తొలగిపోవడానికి ఏమాత్రం అవకాశం. వారు ఎదిగిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత, దేవుడు అంటే ఈయన, యేసుక్రీస్తు అంటే ఈయన, బైబిల్ అంటే ఇది, చర్చ్ అంటే ఇది, పాటలు, ఇలా కాదు. వారి బాల్యం ఉండగానే నువ్వు దేవుని భయభక్తులు నేర్పిస్తే వారు ఎదిగే కొలది ఆ భయము నుండి ఏమాత్రం కూడా తప్పిపో. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 7వ వచనం, 6-7 చదవండి, జాగ్రత్తగా గమనించాలి. నీవు నీ కుమారులకు మరియు కుమార్తెలకు వాటిని అభ్యసింపజేసి, నీవు ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు,
లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. పిల్లలకు నేర్పించడం అదే. ఏం చేయాలంట? ఒక చక్కటి మాట, నీ కుమారులకు లేక కుమార్తెలకు అభ్యసింపజేసి ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడాలి. దేని గురించి? దేవునికి భయపడడం గురించి. నడిచి వెళ్ళేటప్పుడు మాట్లాడాలి దేవుని భయం గురించి. రాత్రి పండుకునేటప్పుడు మాట్లాడాలి. ఉదయం లేచేటప్పుడు కూడా దేవుని భయం గురించి మాట్లాడాలి పిల్లలతో. అప్పుడే ఆ భయం ఏంటనేది వారికి అర్థమవుతుంది. అప్పుడు ఎదిగిన తర్వాత భయం, అప్పుడు మనం బాగా, అయ్యో నా కొడుకు తప్పిపోయాడండి మార్గంలో నుండి, నా కూతురు తప్పిపోయిందండి దేవుని నుండి, నా కూతురు చేదారిపోయింది, అలా బాధపడాల్సిన అవసరం రాకుండా ఉండాలి అని అంటే వారి బాల్యము నుండే దేవుడు అంటే భయం నేర్పించాలి. ఎంతమంది తల్లిదండ్రులుగా నేర్పిస్తున్నాం ఈరోజు? నేను అంటాను, పిల్లలకు నేర్పించాలంటే ముందు మనం నేర్చుకోవాలి కదండి. ఇప్పుడు మాస్టర్ గారు టీచర్స్ ఉన్నారు, వాళ్ళు విద్యార్థులకు బోధించాలని ఏం చేస్తారు? ముందు ఆ లెసన్ వారు బాగా స్టడీ చేసి రాత్రి అంతా ఉదయానికి వెళ్ళి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. డాక్టర్స్ ఉన్నారు, ఒక కేసు వచ్చింది వాళ్ళ దగ్గరికి, ఆ కేసు గురించి వారు ఆలోచించి తీవ్రంగా ఆలోచించిన తర్వాత దానికి ఎలాంటి వైద్యం అందించాలనేది వారు ఆలోచన చేస్తారు. అంతేగాని ఏదో పేషెంట్ వచ్చేసాడు వాడికి ఏదో వైద్యం చేసేది ఎలా ఉంటుంది? అక్కడి నుంచి అట్టే కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఏ పేషెంట్ వచ్చిన ముందు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వారు నేర్చుకున్న తర్వాతే అది వారికి. ఎందుకు మా చెప్తానంటే, పిల్లలకు నేర్పించాలి అని అంటే ముందు మనము నేర్చుకోవాలి. ప్రాముఖ్యంగా దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవునికి భయపడే విధానం నేర్చుకుంటే చూడండి. అందుకే మనం చదివినటువంటి ఉత్తర ప్రచుర పాఠ్యభాగంలో ఒక మాట ఉంది, పిల్లలారా మీరు వచ్చి నా యొద్ద నేర్చుకోండి. ఏంటంటే ఏం నేర్చుకుంటాడంట? అక్కడ చదవండి. పిల్లలారా మీరు నా దగ్గరకు వచ్చి వినుడి, యెహోవా యందలి భయభక్తులు ఏంటో మీకు నేర్పిస్తా. చదవండి ఒకసారి అన్నమాట. 34వ సంకీర్తన చదవబడినటువంటి మీరు వచ్చి వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఎంత చక్కటి మాట అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగారు హల్లెలూయా. ఏమండి, దేవునికి భయపడే విధానం నేర్చుకోవాలి. తర్వాత పిల్లలకు కూడా దేవుని భయంలో పెరగడం నేర్పించాలి. అందుకే ఆ మాటలు ఏమండి చూడండి. నేర్చుకునే దేవుని భయభక్తులు నేర్చుకునే విధానాన్ని ముందుగాలి. ఎంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి అసలు ఈ భయభక్తులు ఏంటంటే, దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల భయముతో కూడినటువంటి గౌరవం అనేది మన హృదయాల్లో రావాలి. అది భయపడడం అంటే. ఏమండి, దేవుని యొక్క మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేనినైనా చేయడానికి భయపడాలి. ఈరోజు మనం చేసే పని ఏంటంటే, దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో దాన్ని చేయడానికి ఇష్టపడతాం. దేవునికి అనుకూలంగా ఉంది ఏదైతే ఉందో దాన్ని చేయడానికి కానివ్వండి. తెలుసా, భయం లేదు. దేవుడు అంటే భయం లేక ఏదైతే చేయకూడదో దాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. ఏమండి, ఆ భయం మనం నేర్చుకోవడం, దేవునికి భయపడడం అంటే ఏమండి, పూర్తిగా లోకం నుండి, దుర్మార్గం నుండి పూర్తిగా తొలగిపోవాలి. అదే ద్వితీయోపదేశకాండం మరొక మాట చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం. మరొకటి ఏం నేర్చుకోవాలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. త్వరగా చదవండి. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇలా చెప్పాడు. జాగ్రత్తగా గమనించాలి. అన్నాడు, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవాలి. మరొక మాట, మొదట ఏం చెప్పానంట? ఏం చేయడం నేర్చుకోవాలి? మంచి చేయడం నేర్చుకోవాలి. రెండవది ఏం చేయాలి? సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. మూడవది దేవునికి భయపడడం నేర్చుకోవాలి. నాలుగో మాట ఏంటంటే, దేవుని కట్టడలను విధులను విని నేర్చుకోవాలి. వినడం వల్ల ఏమొస్తుంది? చెప్పాలి. వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల ఏం చేయాలి? ఏమండి, ఆ విశ్వాసం వల్ల ఏం చేయాలి? అంతకంతకు పెంపొందింప చేయాలి. అక్కడ మా బైబిల్ ఒక మాట ఉంటుంది, గత దినాల్లో జ్ఞాపకం చేశాను. విశ్వాస మూలముగా విశ్వాసం అంతకంతకు పెరగాలట. అంతకంతకు పెరగాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, కట్టడలను విధులను వినాలి, విని వాటిని నేర్చుకోవాలి, నేర్చుకొని అనుసరించాలి. ఇది జరిగే పనేనా? నేను అంటాను, ఒకవేళ ఇదే కనుక జరిగితే, అంటే దేవుడు నియమించిన నియమాలు, ఆ కట్టడల ఆ విధులు విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవగలిగితే ఏమండి, లోకము అనేటువంటి ఆలోచన పూర్తిగా మనలో నుండి వెళ్ళిపోద్ది, ఉండదు. లోకం అనే మాట, లోకంలో ఉన్నటువంటి మాట పూర్తిగా మనలో నుండి వెళ్ళిపోద్ది. ఇంకా లోకానికి మనకి ఎటువంటి సంబంధము లేదు. కానీ వాక్యం కూడా చెప్తుంది ఏమంటే,
మీరు లోక సంబంధులు కాదు. లోకము నుండి మీరు వేరు చేయబడ్డారు. లోకము నుండి మీరు ప్రత్యేకించబడ్డారు. ఎప్పుడైతే ఈ మూడు అంటే దేవుడు విధించినటువంటి కట్టడలు, ఆ విధులు విన్న మనము వాటిని నేర్చుకుని అనుసరించగలిగితే మరి ఇక లోకంతో మనకి ఎటువంటి సంబంధము ఉండదు, రాదు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగల హల్లెలూయా. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచ్చి చదివితే అక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాట, నేను ఏమి నేర్చుకున్నానో, ఎలా నేర్చుకున్నానో చాలా చక్కగా వివరిస్తున్నాడు. ఆ 2 మాటలు మనం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని, నాకు కొదువు ఉందని ఎలాగో చెప్పట్లేదు. చూడండి, జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. మనం అందరం నేర్చుకోవాల్సిన చాలా 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 ప్రాముఖ్యమాట. ఏమండి, మంచి క్రియలతో నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో. ఏమండి, తర్వాత రెండవది సత్క్రియలు చేయడం నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో. దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో. ఆయన కట్టడలను విధులను నేర్చుకుని వీని అనుసరించి ఎంత ప్రాముఖ్యమో అంతకంటే కూడా ఇది ప్రాముఖ్యం. ఏంటో తెలుసా? చదవండి. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని. ఈరోజు మనలో ఎంతమందికి ఉంది ఆ సంతృప్తి? నేను చెప్పగలను ధైర్యంగా, చాలా సంతృప్తి అనుభవిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. గత ఒకరోజు చెప్పాను, నేను ఆ లోక సంబంధమైనటువంటి ఆర్థికంగా వెనుకబడ్డానేమో కానీ ఆత్మీయంగా మాత్రం నేను ధనవంతుడని గతంలో చెప్పాను. అంటే ఏ స్థితిలో ఉన్నా కూడా ఒక క్రైస్తవుడిగా, విశ్వాసిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, ఇది లేదు అనడానికి అవకాశం లేదు. అన్నీ ఇచ్చినా కూడా మనకి ఇంకా ఏదో కావాలి. మానవుని యొక్క జీవితం అంటండి తృప్తి లేని జీవితం అంట. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, ఎన్ని ఈవులు ఇచ్చినా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అంటే ఉన్నదానితో సంతృప్తి కలిగి నేర్చుకోలేకపోతున్నాం. అందుకే ఇంకా ఏదో దాన్ని బట్టి ఏమంటే త్రోవ తప్పిపోయి, దేవునికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి కదా. కారణం ఏంటి తెలుసా? మన జీవితంలో సంతృప్తి కలిగి నేర్చుకోకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. పౌలు కలిగి ఒకప్పుడు చూడండి, క్రీస్తు సంఘాన్ని హింసించే విషయంలో, విశ్వాసం చెరపట్టి చెరసాల వేసే విషయంలో సంతృప్తి ఉందని నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుని చేత పట్టబడక ముందు. కానీ దేవుని చేత పట్టబడిన తర్వాత, దేవునిలో మమేకమైన తర్వాత ఏమండి, ఏ పరిస్థితుల్లో అయినా, అక్కడ మాటను చూడండి, కిందకి చదవండి ఒకసారి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలిగి ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలి ఉండుటకును నేర్చుకున్నాను. నేనేమంటానంటే వీటిల్లో రెండో విషయం ఒకటి ఏంటంటే, ఫస్ట్ది దేనస్థితిలో ఉండేది. మనం దాంతో ఉండడానికి ఇష్టపడం. ఏమండి, దేనస్థితిలో ఉండడానికి నేర్చుకున్నాను అన్నాడు. ఉండటానికి ఇష్టపడతామా? రెండోది ఇష్టపడతాం. ఏమది? సంపన్న స్థితిలో ఉండాలి, అది మనం నేర్చుకున్నాం. తర్వాత అన్ని కార్యములు కడుపు నిండుటను. ఏమండి, కడుపు నిండా ఉండాలి. మనకి ఆకలితో ఉండడానికి ఇష్టపడం, కడుపు నిండి ఉండడమే నేర్చుకోవడం. తర్వాత సమృద్ధి కలిగి ఉండడం నేర్చుకోవడం, లేమిలో ఉండడం నేర్చుకోవడం. ఏదో కావాలి. కానీ పౌలు అంటున్నాడు, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో, అన్ని కార్యాల్లో కూడా ఎలా ఉన్నాను? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఎప్పుడు దేవుని చేత పట్టబడి, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వేళ ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఏమండి సంతృప్తి కలగడం నేర్చుకున్నాడు. ఆ గుణము స్వతహాగా రాలేదని పౌలుకి. ఏమండి, పౌలు గారికి సంతృప్తి కలిగి నేర్చుకునే గుణము స్వతహాగా, అది అతని గుణము అసలు కాదు. కానీ నేర్చుకున్నాడు. ఎప్పుడు? దేవుని చెంతకు వచ్చిన తర్వాత, వాక్యంతో నింపబడిన తర్వాత, వాక్యాన్ని అనుసరించి నడుస్తున్న వేళ నేర్చుకున్నాడు విషయాన్ని. ఏమండి, దేవుని దగ్గర నేర్చుకున్నాడు. మరి రోజు నీవు నేను నేర్చుకుంటున్నామా? ఏమండి, సంతృప్తి అనేది ఉందా మన జీవితంలో? తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాం. పౌలు నేర్చుకున్న దానిని మన ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. వాక్యం చెప్తుందంటే చాలా సందర్భాల్లో మనకు వచ్చే సందేహం, అసలు నేర్చుకోగలమా? ఈరోజు వాక్యం చెప్తుంది, పౌలు నేర్చుకున్న ప్రతి దానిని ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి. నేర్చుకోగలమా అంటే వాక్యం చెప్తుంది
తప్పనిసరిగా నేర్చుకోగలడు. ఎవరు కూడా తనకు ఏమి చేత కాదు అని ఎప్పుడు అనుకోకూడదటండి. దేవుడు అన్ని వేళలా నీకు సమృద్ధిగా అన్ని చేయగలిగే సామర్థ్యాలు నీకు ఇచ్చాడు. అంత నాకేమి చేత కదా నువ్వు అనుకోకూడదంట. చూద్దాం చూడండి. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 11:28 మనకు తెలిసిన మాట. నేను సాత్వికుడను, చెప్పాలి దీన మనసు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి, చదవండి ఒకసారి అన్నమాట. చదవండి, ప్రారంభం నుంచి చదవండి. నేను సాత్వికుడను, చదవండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకో, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ప్రభు అంటున్నాడు స్వయంగా, మీరు నేర్చుకోవాలంటే నా దగ్గరికి రండి. ఏం చేయాలంట? ఎవరెవరో జ్ఞానుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమండి, మనం నేర్చుకోవడానికి జ్ఞానుల దగ్గరికి వెళ్ళవసరం లేదు. సాత్వికుడుగా దీన మనస్సు కలిగిన మన కొరకు భూమి మీదకి వచ్చిన ప్రభు పాదాల దగ్గరికి వస్తే తప్పనిసరిగా అన్నీ నేర్పిస్తాం. ఎవరు కూడా నాకేది చేత కాదు అని అనుకోకూడదట. కారణం ఏంటంటే ప్రభు అందరికీ అన్నీ కూడా నేర్పించాడు. చివరికి ఒక మాట, ఫిబ్రవరి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. ఇది కూడా చాలా శ్రేష్టమైన మాట, మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన మాట. ఫిబ్రవరి పత్రిక 5:8. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. చివరి మాట, మనం కూడా చేయాల్సినటువంటి పని ఇది. ఏమండి, మంచి చెడు నేర్చుకోవాలి. తర్వాత ఏమండి, సత్క్రియలు చేయడం చెప్పాలి. సత్క్రియలు సరిగా చేయడం నేర్చుకోవాలి, భయం నేర్చుకోవాలి, కట్టడల విధులు నేర్చుకోవాలి, సంతృప్తి కలగడం నేర్చుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విధేయత నేర్చుకోవాలి. ఎలా వస్తుందంట చెప్పండి, ఒక మాట చెప్పండి, ముగించేస్తాను నేను. విధేయత ఎలా వస్తుంది మనకి? దేవునిలో ఉంటే విధేయత వస్తుంది. ఇంకా అమ్మా చెప్పాలి, తగ్గించుకుంటే విధేయత వస్తుంది. ఇంకా త్వరగా దేవుని వాక్యంలో ఉంటే విధేయత వస్తుంది. ఇంకా అంటే దేవునిలో అన్నీ వస్తాయి. ఓకే, చాలా సంతోషం. కానీ వాక్యం చెప్తున్నమాట, క్రీస్తు ప్రభు వారు ఎలా నేర్చుకున్నాడంట? అది దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమ రాకపోతే విధేయత రాదు, కష్టం రాకపోతే విధేయత రాదు. ఏమండి, నీకు దుఃఖం రాకపోతే దేవుని దగ్గరికి రావు, నువ్వు నీకు నష్టం రాకపోతే దేవుని దగ్గరికి రావు, నీ కుటుంబంలో అనారోగ్యం రాకపోతే దేవుని దగ్గరికి రావడం నేర్చుకో. అన్నీ బాగుంటే ఎప్పుడు దేవుడు గుర్తుకురాడు మనకి. ఏది బాగోలేనప్పుడు, ఏమి సరిలేనప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గర వెళ్ళాలంటే నేర్పు ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాం అంటూ వాక్యం చెప్తుంది. ఆయన దేవునికి సమాన అనుభవం గలవాడు అయినా కూడా ఆయన పొందిన శ్రమలను బట్టి దేవునికి విధేయత చూపించడం అనేది నేర్చుకున్నాడు. మరి ఈరోజు నీకు శ్రమ వస్తే విధేయత నేర్చుకుంటున్నావా? నీకు కష్టం వస్తే విధేయత నేర్చుకుంటున్నావా? ఏమంటే నీ ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు, నీ కన్నీటిలో కన్నీటి కారినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు విధేయత వస్తుందా నీకు? లేక దుఃఖం వస్తుంది, లేక దేవుని కోపం వస్తుందా? ఏది నేర్చుకుంటున్నాం మనం? నేనైతే చెప్తాను, ఖచ్చితంగా విధేయత అయితే మనం నేర్చుకోం. కష్టం వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు విధేయత నేర్చుకోం. దేవుని మీద కోపపడడం నేర్చుకుంటాం, దేవుని ప్రశ్నించడం నేర్చుకోవడం, దేవుని ఇంకా ఏదేదో అడగడం, ఎందుకు ఇలా చేసు, నాకెందుకు ఇష్టం, ఇవి అడగడం నేర్చుకుంటాం. కానీ నాకు వచ్చిన శ్రమను బట్టి నేను దేవునికి విధేయులుగా నేర్చుకోం. అని క్రీస్తు ప్రభు వారు ఆయన పొందుకున్న శ్రమను బట్టి విధేయత నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గడియ హల్లెలూయా. ఏమంటే శ్రమ ఇది నేర్చుకున్నాడు. అసలు విధేయత అంటే ఏంటో, ఈ భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు విధేయత చూపించడంలో ఎంత త్యాగము, ఎన్ని విషమ పరీక్షలు, బాధలు ఇమిడి ఉన్నాయో ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. ఏమండి, అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. గతంలో కూడా జ్ఞాపకం చేశాను, ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితంలో, ఆ విశ్వాస అనుభవంలో నువ్వు నేర్చుకున్నది ఏంటి? క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నాట నుండి నేటి వరకు 20-30 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఏం నేర్చుకున్నాం? అండ్ భూమి మీద మనిషిగా దేవుని బిడ్డగా మారిన చూడండి, క్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి మనిషిగా విధేయత చూపించడంలో ఎంత త్యాగం ఉండాలో, ఎన్ని విషయం పరిగె ఎదుర్కోవాలో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఇవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఎలా నేర్చుకున్నాడంట? అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అనుభవం రావాలి. మనం చేసే పనులు అనుభవం లేకపోతే ఏ పని చేయలేమండి.
అనుభవపూర్వకంగా అన్నీ నేర్చుకోవాలి. అందుకే నేను మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 జ్ఞాపకం చేస్తే, ఆ యొక్క గిన్నె తాను ఎదురుగా ఉన్నప్పుడు కూడా విధేయత అనేది అంత తేలికైన విషయం కాదని అనుభవాన్ని బట్టి నేర్చుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంటే శ్రమ వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. 119వ సంకీర్తన 71వ చరణంలో ఒక మాట అన్నాడు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. చదవండి. కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయింది. బా, ఎంత మాట, చక్కటి మాట. దేవుని కట్టడలు నేర్చుకోవడానికి, దేవుని యందు విధేయత నేర్చుకోవడానికి, దేవునికి లోబడి ఉండే విధానం నేర్చుకోవడానికి, వాక్యాన్ని అనుసరించి నేర్చుకోవడానికి మనకేం రావాలి? శ్రమ రావాలి. దావీదు అదే అంటున్నాడు, నీ కట్టడం నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యింది. అక్కడి 73వ వచనం కూడా చదవండి చరణం. నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాయి, నేను నీ ఆజ్ఞ నేర్చుకున్నట్లు బుద్ధి దయచేయాలి. ఏమన్నాడు? నీ కట్టడు నేర్చుకున్నట్లు శ్రమ నొంది నాకు మేలైందంటూ 73 చరణం అంటున్నాడు, నేను నేర్చుకోవాలంటే ముందు నాకేం రావాలి? బుద్ధి రావాలి. ఈరోజు దేవుని గురించి మనం దీని వాక్యం నేర్చుకోవాలంటే మనకేం రావాలంట? శ్రమ రావాలి, బుద్ధి రావాలి. ప్రభు అదే నేర్చుకున్నాడు. ఏమండి, విధేయత అనేది ఆయనకు దేవుడు స్వతహా ఊరికే ఇచ్చేయలేదండి. దేవునికి లోబడి ఉండడం అనేది ఊరికే ఇచ్చేయలేదండి. ఆయన పొందిన శ్రమ, ఆ హింస, ఆ బాధ, ఆ నలగొట్టబడిన విధానము ఆయనకి ఏమి నేర్పించింది? విధేయత కోపం నేర్పించలే. నేను దేవుని కుమారుని, ఆయనతో సమాన అనుభవం గలవాడని, నాకు సర్వాధికారం ఉంది భూమి మీద అని చెప్పి కోపం, అహంకారము నేర్పించలే. ఈ భూమండలం అంతా, ఆకాశం, భూమి అంతకు సర్వమనాది అనేటువంటి ఆ డాంబికత్వం ఆయనకు నేర్పించలేదు. శ్రమ ఏం నేర్పించిందంట? తగ్గింపు స్వభావం నేర్పించి, విధేయత నేర్పించి. మరి రోజు నీకు శ్రమ వస్తే విధేయత నేర్చుకుంటున్నావా? నేను అంటాను, ఆ విధేయత నువ్వు నేర్చుకోవాలంటే ముందు దేవునికి భయపడటం అనేది నేర్చుకోవాలి. దేవునికి భయపడటం నేర్చుకుంటే ఆయన కట్టడ విధులు నేర్చుకోవడం అలవాటు అవుతుంది. ఆ రెండు ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావో ఏ పరిస్థితుల్లోనైనా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటావు. తద్వారా విధేయత అనేది జీవితం. కనుక మంచి చేయడం, సత్క్రియలు శ్రద్ధగా చేయడం, దేవునికి భయపడడం, కట్టడలు విధులను నేర్చుకోవడం, ఏమండి ఆ సంతృప్తిగా నేర్చుకోవడం, విధేయతను ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. నేను అంటాను, ఇక్కడ నాకు అన్నీ తెలుసు అన్నవారు ఎవరు ఉంటే దేవుని స్తోత్రం. మీరు చెప్పిన మాటలన్నీ కూడా, మీరు చెప్పిన మాటలు నాకు తెలుసండి, ఎప్పటి నుంచో వింటున్నానండి అన్నవారు ఉంటే దేవుని స్తోత్రం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నాకు తెలియదండి అంటే నేర్చుకోవడానికి ఇష్టపడదాం. నేర్చుకునే దిశగా అడుగులు వేస్తే నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక నేర్చుకుందాం. ఆత్మీయతలో, విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి, దేవుని దగ్గరికి రావడానికి నేర్చుకుందాం. పాపానికి, లోకానికి, అపవాదికి దూరంగా ఉండడం నేర్చుకుందాం. ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుందాం. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచాలి, కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. నేర్చుకునే దిశగా మన జీవితం ఉండాలి. ప్రభు అంటున్నాడు, అనాది కాలంలో ఇశ్రాయేలు ప్రజలను నాకు భయపడు నేర్చుకోండి, తదుపరి మీ పిల్లలకు నేర్పించండి అని. సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోండి. నీతోటి విశ్వాసి నిష్ఫలుడు కాకుండా ఉండడానికి నువ్వు మంచి క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. అసత్క్రియలు శ్రద్ధగా చేయడం చూస్తే నీతోటి సహోదరుడు, నీ విశ్వాసి, నీ ఇంటి ప్రక్కన వ్యక్తి నిష్ఫలుడుగా మారిపోవడానికి అవకాశం ఉండదు. దేవుడు అట్రీతిగా విడిపిస్తాడు ఆ వ్యక్తిని. కట్టడలు, విధులు ఎన్నో అనాది కాలం నుండి ఎన్నో సంవత్సరాలుగా నేర్పిస్తున్నాడు దేవుడు. అవి నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో అయినా సంతృప్తి కలగడం నేర్చుకోవాలి. నాకు ఇది లేదు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా స్వీకరించిన నాటి నుండి, తన సొత్తుగా నిన్ను నన్ను చేసుకున్న నాటి నుండి నేటి వరకు అన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఏది కొదువ లేదు. పౌలు అదే అంటున్నాడు, నాకు కొదువ ఉందని చెప్పట్లేదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి.
ఏ పరిస్థితుల్లో అయినా నేను సమృద్ధి కలిగి ఉండడం నేర్చుకున్నాను అన్నాడు. నేర్చుకోవాలి సంతృప్తి కలిగి ఉండడం. నీకు శ్రమ వచ్చిందని బాధపడకు విశ్వాసి, నీకు కష్టం వచ్చిందని బాధపడకు సహోదరుడా సహోదరి, నీకు ఇబ్బందులు వచ్చాయని బాధపడకు ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సంఘమా. ఆ బాధ, ఆ శ్రమ, ఆ కష్టము నీకు విధేయత నేర్పించాలి. నీలో అసహనాన్ని, అసూయను, ద్వేషాన్ని నేర్పించకూడదు. కారణం క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడ్డావు. ఆయన కాల్చిన స్వరక్తము చేత నువ్వు శుద్ధి చేయబడ్డావు. హిమము కంటే తెల్లగా నువ్వు చేయబడ్డావు. హిస్సోపుతో నిన్ను కడిగాడు ఆయన. కనుక నేర్చుకోవడం, శ్రమ వలన విధేయత నేర్చుకోవడానికి ఇష్టపడు. కష్టం వల్ల లోబడడం నేర్చుకోవడానికి ఇష్టపడు. బాధలు వచ్చినప్పుడు కన్నీటితో ఆయన పాదాల దగ్గర రావడం నేర్చుకో. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా దేవుడు నీకు గొప్ప కార్యాలు జీవితంలో చేస్తాడు. లేదండి నేను నేర్చుకోనండి, నేను ఇలాగే ఉంటానండి, నాకు అన్నీ తెలుసండి, నేను జ్ఞానవంతుడండి, నేను జ్ఞానవంతురాలండి, నాకు తెలివితేటలు ఎక్కువ అనుకుంటావా? నీకు శ్రమ అనేది ఒక వాక్యం చెప్తా ఉంది. కారణం ఏంటి తెలుసా? నీకున్న తెలివి, నీకున్న జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుని దృష్టి వెర్రితనం వంటివి. కనుక నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. ఇష్టపడిన రోజున నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుడు. కనుక ఆయనకు ప్రతి స్తుతి అర్పణ మనం అర్పించాలి. ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయపూర్వకంగా ఒక్కసారి మరణం చేసుకుందాం. ప్రభువా నాకు నేర్పించువా, నా విధేయత నేర్పించువా, నీకు భయపడి ఉండడం నేర్పించువా, నీకు లోబడి నీ వాక్యాన్ని అనుసరించి నేర్పించువా. అయ్యా ఇదిగో నేను అన్నీ తెలుసు అనుకున్నాను కానీ నాకేమీ తెలియదయ్యా. ఇదిగో ఈ సమయంలో నా హృదయాన్ని నీ దగ్గర పెడుతున్నాను, నీ పాద సముఖంలో కుమ్మరిస్తున్నాను, నేర్పించు అని అడుగు. నువ్వు హృదయపూర్వకంగా అడుగు. పెదవులతో కాదు సుమా, పెదవులతో కాదు. పెదవులతో అడిగితే అది ఆయనకు అంగీకారం కాదు. నీ హృదయపు అంతరంగంలోండి బయటికి రావాలి. నేర్చుకోవాలని తపన, ఆ ఆసక్తి హృదయపు అంతరంగంలో నుండి వస్తే అది ఆయన అంగీకరించి నేర్పించడానికి తక్షణమే అని స్పందిస్తాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. ఇదిగో నీ దాసుని శిలువ చాటు మరుగుపరుచుకున్నావు. చేరువచ్చి నాతో మాతో మీరు మాట్లాడారు. నీ మాటలు విలువైనవి, జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. విన్నాము ఆ మాటలన్నీ. అయితే విని వెళ్ళిపోయే వారం కాకుండా విన్న ప్రతి మాటను హృదయంలోనికి ఆహ్వానించి వాటి ద్వారా నేర్చుకోవడానికి ఇష్టపడే మనస్తత్వం మాకు దయచేయండి. ఒకవేళ విన్న ప్రతి మాట మా జీవితంలో లేవేమో, అవన్నీ నేర్చుకొని నీకు అనుకూలమైన జీవితం జీవిస్తూ నీ రాకడ కొరకు సిద్ధపడి నీతో పాటు ఎత్తబడి నిత్యరాజ్యములో సంతోషించి ఆనందించే నీ బిడ్డలుగా ఆ స్వాస్యానికి పాలిభాగస్తులుగా మమ్మల్ని చేయడానికి నీ కృప మాకు తోడించుమని, ఆత్మచేత నడిపించుమని. ఎత్తబడిన ప్రతి మాట త్రోవ ప్రక్కన పడి విత్తనాలు కాకుండా మంచి నెలలో పడిన విత్తనాల వలె నూరంతలుగా ఫలింపజేసి ప్రతి హృదయాన్ని కదిలింపజేసి నేర్చుకున్న అనుభవం నడిపించమని. జరిగిన ఆరాధనలో మీరు మాతో ఉండి నడిపించేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
తదుపరి జరగనటువంటి ఆరాధన క్రమంలో కూడా మీరు మాతో ఉండమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, శుద్ధీకరించుము నాత్మను, నజరేయుడా నా యేసయ్యా, శుద్ధీకరించుము నాత్మను, నీ ప్రేమలో నా జీవితం, నీ ప్రేమలో నా జీవితం ఫలమంత మగునట్లు దీవించవా, ఫలవంత మగునట్లు దీవించవా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆకాశమందున్న ఆసీనుడా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింతును, ఆకాశమందున్న ఆసీనుడా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింతును, నీ ఆత్మ నాపై కురిపించవా, నీ ఆత్మ నాపై కురిపించవా, పరలోకమున నాకు చోటివ్వవా, పరలోకమున నాకు చోటివ్వవా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మరి 50వ మాసంలో మరొక ఆదివారం మిగిలి ఉంది, దాని కొరకు సిద్ధపడొద్దాం. మరి అధ్యక్షులు వారు చేసిన ప్రకటనలు విన్నాం.
ప్రార్థన చేద్దాం. సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్లవుదాం. నేర్చుకోవడానికి ఇష్టపడదాం. అన్ని విషయాల్లో పౌలు అంటున్నట్లుగా ప్రతి విషయంలో అన్ని కార్యాల్లో ఏ పరిస్థితులైనా నేను నేర్చుకున్నానన్నాడు. కనుక ఆ నేర్చుకునేటువంటి విధానాన్ని అలవాటు చేసుకుని ఆత్మీయమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ సహాయంలో ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో చివరి ప్రార్థన సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు చేస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అతి మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి యేసు నాయన, ఈ యొక్క సబ్బాతు దినాన్న, విశ్రాంతి దినాన్న ప్రభా నీ మందిరంలో మీ విధంగా నివసించే భాగ్యం మాకు ఇచ్చావు. ఎంత మంచి భాగ్యం ఇచ్చావు నాయన, నీకు వందనాలు తండ్రి. నీ మందిర ఆవరణలో తండ్రి ఊరికే ఉండకుండా ప్రభా మేము బయటికి వెళ్ళిపోకుండా ప్రభా నీ మందిర ఆవరణలో ప్రభా నీ దీనదాసుడి ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకొనుట అనే విషయాన్ని మేము నేర్చుకొని నీ మందిర ఆవరణ హృదయాన్ని మేము బదులుపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. విధేయతతో ప్రభా ఏ కార్యక్రమం చేసినా, ఏ ప్రార్థన చేసినా నీ సన్నిధానంలో తండ్రి ధూపం వలె నీ పాద సన్నిధానానికి చేరే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. ప్రతి క్షణము నీ యందు భయభక్తులు కలిగి తండ్రి అన్ని విషయాల్లో ప్రభా మమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఏ విషయంలో కూడా లోటు లేకుండా ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు నాయన తండ్రి. ప్రభా నీ తల్లి మరును కానీ నువ్వు మరువు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకే స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా ఏ దీనదాసుని బట్టి నీకు వందనాలు తండ్రి. యవ్వన కాలంలో నీ కాడిని పట్టుకుని మోయిచున్నాడు తండ్రి. ఆ వాక్యమని ఖడ్గం చేత ఆ బిడ్డ అందరినీ నలగగొడుతున్నారు ప్రభా. నీకే వందనాలు. రానైన దినాల ఆ బిడ్డకి ఇంకనూ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. అనేక ఆత్మలు రక్షించే భాగ్యం దయచేయండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ మందిర ఆవరణలో ప్రభా విశ్రాంతి దినాన్న తండ్రి మేము దొంగిలించకుండా ప్రభా ప్రతి విశ్రాంతి దినాన్న నీ మందిర ఆవరణలో మేము స్తుతించి ఆరాధించుకొని నీ యొక్క ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మేము పొందే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకే వందనాలు. మరి రాలేని బిడ్డలను బట్టి నీకు వందనాలు. మరి ఎవరెవరో రాలేదో వారికి తండ్రి నీకు సమస్తం ఎరిగి ఉన్న ప్రభా. ఎందు నిమిత్తమే రాలేదో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలైతేనేమి, శ్రమల్లో ఉన్న బిడ్డలైతేనేమి ప్రభా, నా సంఘ బిడ్డలు ఎవ్వరు కూడా తండ్రి బాధపడకుండా ప్రభా వారి గృహాల్లో మీరు ఉండండి. వారి ఇంట్లో ప్రభా తండ్రి మీరు నివసించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీ బిడ్డలకి ఎప్పుడు కూడా విడిచిపెట్టవు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి మంగళవారం కూడికలో, శుక్రవారం కూడికలో మేమందరం కలిసి ప్రార్థన అనే జీవితాన్ని మేము నేర్చుకునే భాగ్యం దయచేయండి. ప్రతి వారు ప్రభా నీ మందిర ఆవరణలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ప్రతి ప్రార్థన వినే దేవుడు తండ్రి నాయన. నీకే వందనాలు. ప్రతి ప్రార్థనకు తండ్రి నువ్వు జవాబిచ్చే దేవుడు నాయన. నీకు నమ్ముకున్న దేవుడు నాయన. నీకు ఎటువంటి మాకు లోటు ఉండదని సెలవిచ్చిన నా ప్రభా నీకు వందనాలు. మా గృహాలకు వెళ్ళి తండ్రి ఇక్కడ విడిచిపెట్టి నీ వాక్యాన్ని ఇక్కడ విడిచిపెట్టకుండా ప్రభా హృదయ గృహానికి వెళ్ళి తండ్రి మేము ప్రార్థన అనే జీవితంలో నీ వాక్యాన్ని తండ్రి మేము నెమరు వేసుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అనుక్షణము తండ్రి నీతో వ్యాఖ్యమాడే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరుని ఆశీర్వదించండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. మరి ఈ దినాన్న ప్రభా మేమందరం కలిసి ప్రభా నీతో ఏకముగా ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేసినందుకు పాపనేని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మమ్మల్ని శోధన తేక దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.